ఇక్కడ వేలం పాటలు పాడుకొచ్చుకుని ఇటు సైడ్ అమ్మడు అమ్ముతూ ఉంటారు. ఇట్లా ఈ మామూలు వాళ్ళు బేరగోళ్ళు ఇవన్నీ అన్ని రకాల చేపలు మీకు దొరుకుతాయి. ఇక్కడ కరెక్ట్గా 7:30 కల్లా ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ చూడడానికి అసలు మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ ఇది పంది కొరక. ఇది వంజల చేప చాలా బాగుంటుంది. ఫ్రై అయినా ఫ్రెండ్స్ కేజీకి 30 రూపాయలు అండి. అక్కలు చేసి ఇచ్చిన ఫ్రెండ్స్ నైట్ ఇప్పుడు ఏటకి వెళ్ళడానికి బోట్లు నీళ్ళు ఇలా లాక్కెళ్తారు ట్రాక్టర్తో. చూడండి సముద్రంలోకి. ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ అన్నయ్య వాళ్ళు ఏటకి వెళ్తున్నారు. ఇప్పుడు ట్రాక్టర్ దోసింది కదా, అట్లా దోసిన దానికి 400 అంట దానికి ఛార్జీ. పాట్ ఫ్రెండ్స్ బాగా లోపలికి ఉంది సముద్రం. మార్నింగ్ అయితే మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చీరాల వాటర్ ఫిష్ మార్కెటింగ్కి వెళ్తాం. అక్కడ ఎన్ని రకాల చేపలు ఉంటాయి మొత్తం చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎలా చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చీరాల మెయిన్ రోడ్ నుంచి ఇటు లోపలికి వచ్చేసాము. వాటర్ రోడ్లో ఉన్నాము, దగ్గరకు వచ్చేసాము. అరుంధతి లాగా ఉంది, అరుంధతి బంగ్లా లాగా. కడతా కడతా ఆపేసి పోతుంది. ఎంత అండర్ గ్రౌండ్ చూసావా? ఫ్రెండ్స్ మనం వచ్చేసాం. ఇప్పుడు ఇది చీరాల వాటర్. ఇది నీళ్ళ దెబ్బా పురీలు ఇవన్నీ ఫ్రెండ్స్. అది ఇదంతా అదే చీరాల వాటర్ ఫిష్ మార్కెట్. ఈ సైడ్ అప్పుడే డ్రై ఫిష్ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఫ్రెండ్స్ మనం వచ్చేసాం. ఇదే చీరాల వాటర్ ఫిష్ మార్కెట్. ఇది దగ్గరగా 1000 బోట్లు దాకా ఉంటాయి మొత్తం బోట్లే. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏమేమి చేపలు అమ్ముతారు అన్నీ మొత్తం చూద్దాం పదండి. ఇక్కడ వేలం పాటలు అనేవి 7:30కి మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీడే 7:30 నుంచి 9-10 వరకు హోల్సేల్ రేట్లుగానే ఉంటాయి. ఇక్కడ మీకు చేపలు ఏమైనా కావాల్స్తే వేలం పాటలు పాడించి మళ్ళీ మీ కూరగాడ వండి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ విజిట్ చేయడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇక్కడ చేపలు వేలం పాటలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్దాం మనం. ఫ్రెండ్స్ ఇదే మనం వచ్చేసాం ఇప్పుడు మార్కెట్ దగ్గరికి. ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా తెలపోతే చీరాల వాటర్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూడడానికి. చూడండి ఫ్రెండ్స్ పెద్ద చేప అది. అక్కడ అట్లా చాలా రకాలు ఉంటాయి. మీకు కావాల్సిన చేపలు నచ్చిన చేపలు చేసి ఇచ్చే అవైలబుల్ ఉంటుంది. ప్లస్ వండి కూడా కూర ఇస్తారు మీకు. ఇక్కడ సైడ్ అమ్మడి బేరగోళ్ళు ఎక్కువగా 10 తర్వాత నుంచి వీళ్ళే కనబడతారు. అక్కడ వేలం పాటలు అనేవి ఉండవు. వీళ్ళ దగ్గర కొనుక్కుంటాం మనం చేపలు. వీళ్ళే వండిచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఇక్కడ ఏం చేపలు ఉంటాయి మొత్తం చూద్దాం.
ఫ్రెండ్స్ ఈ మొత్తం వంజిన చేపలు $33 వేలం పాటలో రన్నింగ్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వంజనాలే 34,000కి పాట రన్నింగ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ 34,000కి వేలం పాట అయిపోయింది. మళ్ళీ ఇక్కడ స్వర్లు ఉన్నాయి ఎంత చదవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కానాగంతలో కూరకలు రెండు కలిసి ఉంది. 4,100కి వేలం పాట జరుగుతుంది. ఎన్ని వేలం పాట అయిపోయింది సార్లో ఎక్క పాడుకుంది. ఫ్రెండ్స్ ఈ ఎర్రగొరకలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ 2,000కి వేలం పాట అయిపోయింది. ఫ్రెండ్స్ ఇవన్నీ కానాగంతలో ఈ మామ పాడుకున్నాం ఆంటీ. ఫ్రెండ్స్ ఇవన్నీ గురకలు 4,800కి వేలం పాట రన్నింగ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా వేలం పాటు జరుగుతుంది. 7,100 రన్నింగ్ ఉంది. మనం ఇంకో చోటుకి వెళ్దాం. ఇక్కడ మీరు ఇలా వస్తే చాలా సరదాగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా. ఇవన్నీ కానాగంతలో ఫ్రెండ్స్ అవన్నీ సోడాలు. ఫ్రెండ్స్ ఇవన్నీ గురకలు 5,300కి వేలం పాట రన్నింగ్లో ఉంది. ఫ్రెండ్స్ ఇవన్నీ 5,200 వేలం పాట రన్నింగ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఎర్రగొరకలు చాలా బాగుంటాయి. సెంటర్ ముళ్ళే సూపర్గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ కన్నింగ్ చేపలు ముళ్ళు ఉంటాయి, బాగా ముళ్ళు ఉంటుంది. ఫ్రైకి బాగుంటుంది అండి ఫ్రెండ్స్. 10,600 వేలం పాట రన్నింగ్లో ఉంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది 10,600 రన్నింగ్లో జరుగుతుంది పాట. ఇంకా మనం ఇంకో చోటుకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇది వంజనం పెద్దది. ఫ్రెండ్స్ ఇవన్నీ గురకలు చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం పరిచేశారు. ఫ్రెండ్స్ మీకు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే సరదాగా రండి ఫ్రెండ్స్. చీరాల వాటర్ ఫిష్ మార్కెట్ చాలా బాగుంటుంది చూడడానికి. అన్ని రకాల చేపలు వస్తాయి అక్కడికి, మీరు వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ అవన్నీ అభిలాషలో దాంట్లో ఉన్నాయి నెట్లో. ఏమో టోనా చేప అభిలాషలో అవన్నీ. గురకలు పొట్ట గురకలు గురకలు అన్నీ కలిసి ఉంటాయి. ఫ్రెండ్స్ మొత్తం 25,000 స్టార్టింగ్ వేలం పాట రన్నింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇవన్నీ 29,000 వేలం పాట జరుగుతుంది. ఇంకా సెంటర్ ముల్లే కూరగాయలు చాలా బాగుంటాయి ఫ్రై కానీ.
మా బాబాయ్ 30,000 పాడాడు ఇప్పటికి. ఫ్రెండ్స్ ఈ మొత్తం 30,000 వేలం పాట అయిపోయింది. మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇవన్నీ సవాల్ పేపర్ ఆల్రెడీ నేను తీసుకుంటాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా సరుకులు వచ్చిన సరుకులన్నీ వేలం పాట జరుగుతూ ఉంటాయి చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మెత్తళ్ళు ఇవి ఈ మెత్తలు ఇవన్నీ వేలం పాటకు వచ్చినాయి ఇక్కడికి. ఫ్రెండ్స్ ఇవేమో సొరిచాప, ఇవేమో కండబాయలు, ఇవేమో చైనీస్ పాంప్లెట్లు చందవాలు, ఇవేమో చావడాలు, ఇవేమో కలంద, టైగర్, నార్ని అన్ని రకాలు ఉన్నాయి. ఇవి చందవాలు చైనీస్ పాంప్లెట్లు. ఇవే రేటు తెలుసు. ఇది కూడా చైనీస్ పాంప్లెట్స్ ఫ్రెండ్స్. టేకు పీతలు ఉండే శవాల పీతలు దాంట్లోనే ఉంది టేకు. ఇది పెద్ద టేకు ఫ్రెండ్స్. ఏం బండపర్లు, ఏం మంజినాలు, అవి చందవాలి, అవి కూడా చందవాలి, ఇవి చందవాలి కళ్ళే. ఫ్రెండ్స్ మార్నింగ్ 7:30 కాడి నుంచి మార్కెట్ జరుగుతూ ఉంటుంది అక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ వేలం పాటలు జరుగుతాయి. మొత్తం ఇవన్నీ మెత్తళ్ళ పచ్చి. ఇవి ఉప్పు ఎండబెట్టుకుని బేరగోళ్ళు పాటలు పాడుకుని కొనుక్కుంటారు ఉప్పు చేప చేయడానికి. కొన్ని ఏమో పైకి వెళ్ళిపోతాయి. ఇది కలందా, ఇది విధానం శంకరయ్య, ఇది కలందరయ్యా, టైగర్ రే కింద ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇక్కడ సైడ్ అప్పుడు బేరగోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కొనుక్కుని కమిషన్కి అమ్ముతారు. ఇవన్నీ బేరగోళ్ళు వేయించుకున్న సరుకు 7:30 కాడి నుంచి 9-10 మార్కెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. హోల్సేల్ రేట్లు. ఇది వచ్చేసి అభిలాష ఫ్రెండ్స్. ఇది అభిలాష చేప ఫ్రెండ్స్. 7:30 కాడి నుంచి 9 ఇట్లా కమిషన్ బేరగోళ్ళు అట్లా ఇవన్నీ వేలం పాటలు జరిగి తర్వాత ఇట్లా మనకి సైడ్ అప్పుడే ఇలా అమ్ముతారు. మనకి వీళ్ళు చేపలు వేలం పాటలో పాడేస్తారు. మనకు నచ్చిన చేప మళ్ళీ కూరగాడు అక్కడ వండిస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ పుట్ట వరకులు. ఫ్రెండ్స్ ఇవన్నీ పుట్ట వరకులు. 8,500 సౌక 8,500 పచ్చేపు 15 20 ఉండదు. అది యాభై బేత్తన 25 8,500 ఏమన్నా పోయినా 8,500 అమ్మా సండే 8,500 ఇది 8,700. ఇవన్నీ పాటలు జరుగుతాయి. మాగా గొరకలు ఎన్ని ఉండే ఫ్రెండ్స్. ఇటు సైడ్ చందవాలి ఇవన్నీ చైనీస్ పాంప్లెట్లు. ఇవన్నీ 16,400 వేలం పాటు రన్నింగ్లో ఉంది.
ఫ్రెండ్స్ ఈ 17,300కి ఎన్ని వేలం పాటు జరిగిపోయింది. మళ్ళీ మనం ఇంకోసారికి వెళ్దాం. ఫ్రెండ్స్ అవన్నీ వంజనాలా వంజను ఫ్రెండ్స్ ఇదా సముద్రం ముమ్మడి ఇది పెద్దది. ఫ్రెండ్స్ ఇది సముద్రం ముమ్మడి. అవన్నీ వంజనాలు పెద్దవి. ఫ్రెండ్స్ ఎన్ని 10,000కి వేలం పాట అయిపోయింది. మనం అటు వెళ్దాం ఇంకోసారి. 29 అబ్బాయి నిజరా 29 ఆశే తగ్గలేదు మరి నేను 29 ఫ్రెండ్స్ ఎన్ని టోనా చేపలు మొత్తం టోనాలే. ఫ్రెండ్స్ ఇవన్నీ గొరకలు ఇవన్నీ టోనా చేపలు ఉప్పు చేపలకి అక్కళ్ళు వేలం పాటలు కొనేసుకుని ఉంటారు. ఇవన్నీ చిల్లరగా బేరగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కుని ఉప్పులు పెట్టి మళ్ళీ సంతలకు తీసుకెళ్తారు. చందోలు నాగాలంక బోర్డర్ అలా దగ్గర ఉప్పు చేప సంతలు ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్తారు. ఇవన్నీ వాళ్ళే మళ్ళీ ఇక్కడ కొన్ని కూరలకు అమ్మేస్తారు. ఫ్రెండ్స్ మొత్తం టోనా చేపలు రేటు కూడా తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ కేజీ వచ్చేసి 100 రూపాయలు అలా ఉంటుంది. పచ్చి చేప అంత మించి ఉండదు. 50 రూపాయలకు కూడా వచ్చేద్ది ఒకసారి చౌక టైంలో. టోనా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇవన్నీ రిబ్బన్ ఫిష్లు మొత్తం రిబ్బన్ ఫిష్. ఫ్రెండ్స్ ఇవన్నీ మీడియం సైజు. ఫ్రెండ్స్ ఇటు సైడ్ చిన్న సైజు మెత్తళ్ళు వచ్చినాయి. ఇవన్నీ మెత్తళ్ళే. ఈ కొద్ది కండిషన్ తక్కువగానే ఉండి ఉప్పులోకి పెట్టేస్తారు ఉప్పు మెత్తళ్ళకి. ఫ్రెండ్స్ ఈ మాగలు ఎక్కడ లేవా ఇంకా అవి సొరలు వాటి పక్కన ఉండే 2 చేపలు కన్నింగ్ చేపలు, అయ్యాము టోనా చేపలు. ఫ్రెండ్స్ ఇవేమో సొరలు, అది కలంద, ఇది నార్ని, ఇదంతా నార్ని, అది కలందర్. ఇవేమో సీసాకాయలు, అవేమో కేసం అంటారు. ఇవేమో కన్నింగ్ చేప, ఇది పెద్దవి. ఫ్రెండ్స్ ఇవన్నీ రొయ్యలు అన్న ఎంత పడుతుందన్నా? ఎంత పడుతుంది గుట్ట? ఎంత 500. ఫ్రెండ్స్ ఈ గుట్ట వచ్చేసి 500. ఫ్రెండ్స్ కేజీ వచ్చేసి ఈ సైజు రొయ్యి 3.30 అలా పడతాయండి. ఇక్కడ 3.30. ఫ్రెండ్స్ పెద్ద రొయ్యలు గంట ఉంటుంది. ఇవి ఎంత పడతాయి అక్క? గుట్ట ఎంత పడుద్ది? అవి ఎంత పడతాయి అక్క గుట్టలక్క? 1800. ఫ్రెండ్స్ చూసారుగా మీరు ఎప్పుడన్నా వస్తే చూడండి. అట్లా సుమారు అయ్యి గుట్ట వచ్చి 1800 అంటాయి. 2 కేజీలు చిల్లర ఉంటాయి. అదేలే మనం అడగాల రేటు. అవి 7 పేర్లు ఎలా పడతాయి కేజీ? కుప్పలు లెక్కన. అవి ఎంతక్క? ఇది పోగైతే 3,600. అవి గుట్ట ఇవి ఎట్లా పడతాయి? ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి 300 అంట కేజీ. చేప వచ్చి 300. ఎలా అక్క?
మొత్తమా? అయ్యి గుట్ట లెక్కనా? అవి ఎంత పడతాయి? 500. ఈ గుట్ట వచ్చేసి 500 అంట ఫ్రెండ్స్. అవి ఇది కూడా 1000 రూపాయలు. ఈ గుట్ట లెక్కనక్క అది ఎంత పడుతుంది? ఫ్రెండ్స్ సావడాలు 600, ఈ 200 అంట. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు క్లీన్ చేసేస్తారు నీట్గా, ప్లస్ కూరగాడ వండిస్తారు వీళ్ళు. ఇక్కడ ఛార్జ్ తీసుకుంటారు, తీసుకుని మనకు నచ్చిన ఇది తీసుకుంటే నీట్గా కూరగాడ వండి పెడతారు. ఇక్కడ ఎవడన్నా బయట నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు మనకి సరదాగా ఎంజాయ్ చేయడానికి అక్కడ బాగుంటుంది. వచ్చిందా స్టాప్లర్? కొంచెం ఉంటుంది కండ. అదే ఫ్రెండ్స్ ఆ చందవాళ్ళ గుట్ట వచ్చేసి 1500, పెద్ద 4 2000 అంట ఫ్రెండ్స్. అయ్యి ఒకటి 500 పడుతుంది చేప. ఫ్రెండ్స్ రేట్లు కూడా రీజనబుల్ రేట్లు కానీ ఉంటున్నాయి. ఫ్రెండ్స్ ఇవన్నీ శవాల పీతలు. ఫ్రెండ్స్ ఆ నల్లయన్నీ చందవాలు. అవి ఒక్కొక్క చేప వచ్చి ఆ సైజు చేప కేజీ 3 చేపలు 1500, 2000 అటు చెబుతున్నారు ఫ్రెండ్స్. అది అంటే బాగా పెద్ద సైజు కాదు, మీడియం సైజు. ఫ్రెండ్స్ పీతలు మొత్తం 1500 వేలం పాటు రన్నింగ్లో ఉంది. 1700 అంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ 20,000 వేలం పాటు రన్నింగ్లో ఉంది. ఫ్రెండ్స్ అవి కానాగంతలు అవి 6,000. ఇదేమో 20,000 రన్నింగ్లో ఉంది. 6,000 పొందండి ఫ్రెండ్స్. అయ్యి కానాగంతలు 21 అంట ఫ్రెండ్స్. ఇది 21 కలిపాయి. ఫ్రెండ్స్ ఇంకా కానాగంతలో 6,600 వేలం పాటు రన్నింగ్లో ఉంది. ఈ 6,500 అంట ఫ్రెండ్స్. 23 ఫ్రెండ్స్ ఇవన్నీ 23,000 పాటు రన్నింగ్లో జరుగుతుంది. 23,000 ఫ్రెండ్స్ ఇవన్నీ 23,000 ఈ చేపలు మాత్రం. 23,000 ఫ్రెండ్స్ అటు మాగలు ఉండే అటు వెళ్దాం మనం. ఫ్రెండ్స్ మొత్తం మాగ చేపలు ఇవన్నీ.
మాక చాలా బాగుంటుంది. ఇవన్నీ వంజనాలు. చేపలు చూసి ఎక్కడ ఉండేవా? ఫ్రెండ్స్ బయట సైడ్ ఏది అదే ఎరిసి కొండ చేపలాగానే ఉంటుంది సేమ్. ఇక్కడ వేలం పాటలు పాడుకొచ్చుకొని ఇటు సైడ్ అమ్ముతూ ఉంటారు. ఇట్లా ఈ మామూలు వాళ్ళు బేరగోళ్ళు అన్ని రకాల చేపలు మీకు దొరుకుతాయి. ఇక్కడ ఇటు వస్తే కనుక మీకు కోరిన చేప కొనుక్కోవచ్చు, ఇక్కడ వండించుకోవచ్చు. వండేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ అన్ని చేపలు దొరుకుతాయి. డైలీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్. చూసారు ఇవన్నీ వంజనాలే చాలా వచ్చినాయి. ఇంకా వచ్చే చేపలు వస్తాను ఉంటున్నాయి, వెళ్ళే చేపలు వెళ్తాను ఉంటున్నాయి. ఇక్కడ వందల్లో ఉంటాయి ఫ్రెండ్స్ బోట్లు. అందుకని సరుకు చూడచారు ఏ విధంగా వస్తుందో. చాలా చేపలు వస్తాయి. అటు వెళ్దాం. బాగా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ నచ్చిన చేప కొనుక్కోవచ్చు. ఇక్కడ చేసేవాళ్ళు కూడా ఉంటారు నీట్గా. సైడ్గా చూసారుగా బోట్లో చేపలు వస్తున్నాయి, వెళ్తాయి. పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తాయి, వాళ్ళు కూడా క్లీన్ చేసేస్తారు ఫంక్షన్ల వాటికి. ఏంటి బా బాక్సుల్లో ఉంటాయి పెద్ద పెద్ద బోర్ చేపలు, టోనా చేపలు కానీ ఒరిజినల్ రాట్లా అయ్యే. కరెక్ట్గా 7:30 కల్లా ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ చూడడానికి అసలు మామూలుగా ఉండదు. ఇది సర్రా ఫ్రెండ్స్ చూడండి పెద్ద సర్రా పిడికి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ టోనా చేపలు. మామూలు సార్ సార్ ఫ్రెండ్స్ ఇవన్నీ 14,500 రన్నింగ్. చూడండి మన వాళ్ళు ఇప్పుడు ఎత్తుకొస్తున్నారు చేపలు. ఫ్రెండ్స్ చూడండి అసలు మార్కెట్ ఏ విధంగా ఉందో. అసలు ఖాళీ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చేపలు కూడా నీట్గా చేసిస్తారు. సైడ్ ఎంపడ చేసేవాళ్ళు కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉంటారు. మీకు నచ్చిన చేప తెచ్చుకోవచ్చు ఇక్కడికి. అట్లాగే రొయ్యలు అవి గిల్లేవాళ్ళు కూడా ఉంటారు. ఫ్రెండ్స్ ఇది వంజిన మొక్కలో ఇవి టోనా చేప. నా కేజీకి ఎట్లా కన్నా? కేజీకి ఎంత తీసుకుంటారు? 30 రూపాయలు. ఫ్రెండ్స్ ఇక్కడ కేజీకి 30 తీసుకుంటారంట. మీరు ఏ సైజ్ తెచ్చుకుంటే అన్ని కేజీలు అయితే అన్ని 30. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాయి పెద్ద వంజనాలు. ఎన్ని ఇప్పుడు వచ్చినాయి వంజనాలు పెద్ద. రావాలి రావాలి 20,000 రావాలి వందల దొరక దేవుడు. స్టార్టింగ్ 21,500 స్టార్టింగ్ ఫ్రెండ్స్. ఇది 21 మాయా 21 కొనాలి. 21 ఇక్కడ ఉండే ఈ వరుస ఇది అది మొత్తం 23,000కి రన్నింగ్లో ఉంది. ఇంకా వేల మాట
ఇప్పుడు మళ్ళీ టాటర్లు వచ్చినాయి టోనాలు పెద్దవి. ఫ్రెండ్స్ ఈ టోనా చేపలు ఇప్పుడు వచ్చినాయి, ఇవి పట్టుకున్నాయేమో అభిలాషలో. టోనాలు పెద్ద రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కేజీ 100 లోపే ఉంటుంది. 100, 90, 80 అభిలాషలు. అపోలా నువ్వు చేపలు ఎక్కువ చెప్తాను. కానీ మీ చేపలు అమ్మాలంటే కష్టమేరా. నువ్వు అలా కంగారు పడిపోతున్నారో ఇచ్చి మంటున్నారో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం డ్రోన్ షాట్ ఎగరేసి చూద్దాం ఎట్లా కనబడిద్దో. ఫ్రెండ్స్ ఇది మనం డ్రోన్ ఎగరేసినప్పుడు కొద్దిగా మంచు పట్టి ఉంది బాగా. చూడండి ఎలా ఉందో వ్యూ. మొత్తం బోట్లు వెళ్ళిన సరుకులు సముద్రంలోకి వచ్చిన ఈ సరుకులు అవి దింపుకుంటూ ఉన్నారు. కొన్ని బోట్లు ఏటకెళ్తున్నాయి. కానీ సండే రోజు బాగా ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్. 4 రోజుల కన్నా సండే రోజు అందరూ కొద్దిగా ఖాళీగా ఉంటారు కదా. జనం కూడా బాగా వస్తారు చూడడానికి, చేపలు కొనుక్కెళ్ళడానికి కూడా. ఇక్కడ చేపలు అనేవి అనేక రకాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. బోట్లో దించుకుని వస్తున్నారు. వేలం పాటలు జరుగుతూ ఉన్నాయి. చేపలు వెళ్ళిపోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి.
ఫ్రెండ్స్ మీకు అక్కడ ఎత్తుగా కనపడేది అదే లైట్ ఆఫీస్ టవర్. అది లైట్ ఆఫీస్ నైట్ పూట బాగా తిరుగుతూ ఉంటుంది. లైట్ ఇక్కడ కరెంట్ వస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. అదే లైట్ ఆఫీస్ అది టవర్ ఎత్తు. ఫ్రెండ్స్ ఇది పంది కొరక, దీన్ని పంది కొరక అంటారు. దీన్ని సేమ్ కోనం టైప్ ఉంటుంది కానీ పంది కొరక ఇది. పంది కొరక ఇది సేమ్ పంది వారు ఉన్నట్టు ఉంటుంది, అందుకని పంది కొరక అంటారు. పంది కొరక అన్న, పంది కొరక. పంది కొరక కొద్దిగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అది తింటుంటే దురద వచ్చినట్టు ఉంటుంది నోరు. ఫ్రెండ్స్ కవాసి పెద్ద పెద్ద తీయచ్చు. ఫ్రెండ్స్ ఈ కవాసీలు ఎన్ని ఉన్నాయో కళ్ళు చెదిరిపోతున్నాయి. మార్కెట్ మామూలు లేదు. చాలా ఇంకో దానికి బిగ్గా పేపర్ 62 60 లెక్క చేస్తారు లేదని అసలు చాలా బాగుంటుంది. ఏంటని ఇది అభిలాష శవాల పేపర్ ఇవి చాలా బాగుంటాయి. ఊరిని పట్టంగానే అన్నీ చచ్చిపోతాయి. కానాగంతలు ఇవి, అవి కొరకలు పొట్ట కొరక మొత్తం. ఎప్పటి ఫిష్ తాటాయి చేపలు ఇవన్నీ పసుపు కొరకలు పెద్ద కొరకు ఏం చీరులు చేస్తారా ఉప్పు ఏం చావడాలు. సముద్రం జల్ల ఎన్నిసార్లు 2600 పాట జరుగుతుంది. చేపించినందుకు 500 రూపాయలు. ఇవన్నీ శవాల పీతలు అంటారు. బాగుంటాయి. ఫ్రైకైనా కూరకైనా అంత కండ ఎక్కువ ఉంటుంది. పాములు మీకు ఎలా పోతే బొమ్మడేలు అని చెప్తారు. ఏంటేనా ఫ్రెండ్స్, ఏంటి మా అమ్మగారు 1000 రూపాయలు కొందంట ఉప్పు చేప చేయడానికి. కడ్డీలు అంటే ఫ్రెండ్స్, ఈ కడ్డీ చేపలు అంట. ఇదేమో కడిసి ఈ కడ్డీ చేపలు అంటాం మా అమ్మ. ఇవన్నీ మెత్తడి చాలా బాగుంటాయి కూరగాయ.
ఈ కండబయలు కూరకు చాలా బాగుంటాయి, అంతా మెత్తన కండ. 9,000 మన దగ్గర, మా దగ్గర చావడానికి ఉన్నది చెప్పి ఆలకిస్తూ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు డైలీ అవైలబుల్గానే. ఇక్కడ చేపలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. మొత్తం మనకి మీకు ఏ కావాలితే ఏ కొనుక్కుంటే చేసిస్తారు. ఇక్కడ కేజీలకు తీసుకుంటారు. ఫ్రెండ్స్ ఇవే చందవాలు, ముళ్ళు మెత్తగా ఉంటుంది. కేజీకి ఎలా ఫ్రెండ్స్ కేజీకి 30 రూపాయలు అండి అక్కలు చేసి ఇచ్చినందుకు. రైలుగానే అంతేనాక? పెద్ద అయితే 30, చిన్న అయితే 40 అండి ఫ్రెండ్స్. రైలు చేసినందుకు చేప అయితే 30 రూపాయలు అండి. అవి చందవాలి, ఇవి బాగుంటాయి. ఫ్రెండ్స్ ఒకసారి బీచ్ ఎలా ఉందో చూద్దాం. మొత్తం మీకు ఫిష్ మార్కెట్ మొత్తం చూపించాను కదా, మనం సముద్రం దగ్గరికి గడిలో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ చేపకైతే కేజీ 30, పెద్ద రొయ్యలు అయితే 30 రూపాయలు కేజీ, చిన్నవి అయితే 40 తీసుకుంటున్నారు కేజీకి చేసి ఇచ్చినందుకు. మీరు ఏ చేపని తెచ్చుకొని నీట్గా చేసి ఇస్తారు. ఇక్కడ సైడ్ అంపడే ఎప్పుడు అంటారు, డైలీ ఉంటుంది మార్కెట్. పండగ రోజుల్లో కూడా ఉంటుంది ఇక్కడ. సెలవు అనేది ఉండదు ఇక్కడ. డైలీ మార్కెట్ 7:30 కల్లా స్టార్ట్ అవుద్ది. టోనా చేపలు అవన్నీ అయితే ఫ్రెండ్స్ ఈ టాటర్లో తోలుతున్నారు చేపలు. మనం ఇప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇంట్లో లోడ్ ఉందా సరుకు? ఫ్రెండ్స్ అయిపోయింది టోనా చేపలు. ఇదిగోండి ఫ్రెండ్స్ టాటర్లు వేసుకొచ్చారు టోనా చేపలు. మొత్తం టోనా చేపలు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పెద్ద రేట్ ఉండవు, కేజీ 90, 80 పాటలు, అంతకంటే ఎక్కువ వెళ్దాం. అదే రేట్ ఉంటుంది. అయితే బాగుంటుంది టోనా. ఉప్పు చేప అయితే ఇంకా బాగుంటుంది. మనం సముద్రం దగ్గరికి వెళ్దాం. మంచు కాలం కదా ఫ్రెండ్స్, కొద్దిగా దూరపై నీట్గా కనపడలేదు మంచు మూలన. మనం దగ్గరగా 5-6 నెలలు అవుతుంది మన చీరాల మార్కెట్కి వచ్చి. మళ్ళీ మీకోసం చాలా రోజులు అవుతుందని ఒకసారి వచ్చాను. ఇప్పుడు చూడు, అప్పుడు కనపడుతుంది నీట్గా.
దానికి తిరిగింది కదా. ఫ్రెండ్స్ ఈ ట్రాక్టర్తోనే బోట్ని లోపల తీయడానికి లాక్ రావడానికి ఉపయోగిస్తారు. అది 400 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు బోట్కి వచ్చేసి. డ్రాప్కి అప్ అండ్ డౌన్కి వెళ్ళింది మనకు డ్రాప్కి 200, మళ్ళీ రిటర్న్లో 200. చూడండి ఫ్రెండ్స్, లోపల వరకు ఉండి పడవరా. మంచి వల్ల క్లారిటీగా కనపడలేదు ఫ్రెండ్స్. అది లోపల వరకు ఉండే పడవలు. వాటిలో ఇంకా జనాలు కూడా ఉండారా. సరిగ్గా ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వస్తే సరదాగా స్నానం చేయడానికైనా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా మంచి ఎండలో అయితే స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. సరే, అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. మీరు ఇక్కడ సరదాగా చేపలు అవి వండించుకోవడానికి కూడా అన్ని వసతులు ఉన్నాయి. అన్నీ రెడీగా ఉంటున్నాయి ఇప్పటికప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు పచ్చి చేపలు ఇవన్నీ వేలం పాటలు అవి జరిగింది కదా, పెద్ద పెద్ద చేపలు. ఇక్కడ ఉప్పు చేప కొట్లు కూడా ఉన్నాయి. అవి రేట్లు ఎలా ఉంటాయి అక్కడ చూద్దాము. ఆ ఉప్పు చేప షాపులు కూడా చూపిస్తాను మీకు. పదండి వెళ్దాం. అన్ని డ్రై ఫిష్ కొట్లు కూడా ఇక్కడ ఉంటాయి. అటుంటాయి ఫ్రెండ్స్, ఎదరా డ్రై ఫిష్ షాపులు కూడా ఉన్నాయి. ఆడికి వెళ్దాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మీకు ఖాళీ ఉంటే చీరాల ఫిష్ మార్కెట్కి రండి. చాలా రకాల అన్ని చేపలు ఉంటాయి, చక్కగా వండుకుని తినొచ్చు. ఇప్పుడు మనం ఉప్పు చేప కొట్లు ఆ తినంగలు ఉంటాయి. ఆ ట్రాక్టర్ వెళ్తుంది. ఆ ట్రాక్టర్ పక్కన వరుసన స్టార్టింగ్ అటు నుంచి వస్తే మన చీరాల రోడ్ నుంచి వస్తే స్టార్టింగ్ నుంచే ఉంటాయి 4-5 కొట్లు ఉంటాయి ఉప్పు చేప కొట్లు. ఆడికి వెళ్దాం మనం. అన్నీ వల్ల కుట్టుకుంటున్నాడు, పెడుతున్నాడు. ఈ ఊరే అన్న వెళ్ళదు వాళ్ళు. ఆటకెళ్ళా చర్చికి వెళ్తావా? నేను వెళ్ళొచ్చావా? నేను పడ్డాయన్నా 70 ఏళ్ళకి వచ్చినాయా? సొంతేనన్నా లేకపోతే నువ్వు కళాశ్వనా ఏనా? నీ దగ్గర సొంతమా? ఫ్రెండ్స్, అన్నయ్య నేను ఆటకెళ్ళి వచ్చాడంటే వాళ్ళు సండే కదా. అన్న ఇక్కడ 8,000 బోట్లు ఉన్నాయి అన్న. మొత్తం 1000 బోట్లు ఉంటుందా? 1000 ఉంటుందా? సరే అన్న, వెళ్తున్నా. ఫ్రెండ్స్, మార్కెట్ ఇప్పుడు ఇక్కడ పాటలు పెట్టే మార్కెట్ పక్కనే ఉంటాయి మనకి. స్టార్టింగ్ నుంచి అటు నుంచి వచ్చేప్పుడు స్టార్టింగ్లోనే మనం వచ్చాం కదా, స్టార్టింగ్ అక్కడ ఉంటాయి మనకి డ్రై ఫిష్ షాప్స్. వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ సరదా ఫ్యామిలీలతో రావడానికి చాలామంది వస్తూ ఉంటారు. సండే అయితే ఇంకెక్కువ వస్తారు. మళ్ళీ పండగ టైంలో కూడా చాలామంది వస్తారు మనకి పక్కనే. ఫ్రెండ్స్, ఇక్కడ ఉప్పు చేప ఎండబెట్టారు చూడండి, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇగోండి ఈ సీసాకాయలు, కేసాలు అవన్నీ ఉండి ఏమో చప్పిడి చావడాలు ఎండబెట్టినాయి. మొత్తం చప్పిడి చేపలే, చప్పిడి చావడాలు అంటారు. అక్కడ ఉన్నాయి ఉప్పు చేపలు. ఇవన్నీ ఉప్పు చేప కొయ్యి. మొత్తం ఇట్లా అక్కడ మామూలు బేరం ఆడుకుని తీసుకొచ్చుకుంటున్నారు కదా, ఆ చేపలనే ఇట్లా చేసుకుని సంతలో తీసుకెళ్తారు. ఇది ఏమో చీరికలు అవి ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం గొరకలు చీలికలు అంటారు, పెద్ద చీలికలు. ఏమో కన్నింగ్ చేపలు కాల్చుకుంటా బాగుంటాయి ఫ్రెండ్స్. చప్పటి ఉప్పు తక్కువే కదా.
ఇవి ఉప్పు చావడాలు, ఇవేమో చప్పటి అయితే అట్లా సెంటర్ సీల్కి వస్తారా, ఉప్పు అయితే మామూలుగా ఇట్లా ఉప్పులో ఊరబెట్టి అది గాలికి ఎండబెట్టేస్తారా ఫ్రెండ్స్. ఇవి కుక్క చావడాలు, ఫ్రెండ్స్ ఇవన్నీ మెత్తళ్ళే ఎండబెట్టారు. సందోలు వస్తావా మామ, సందోలు వెళ్తావా రావా ఎప్పుడైనా ఇక్కడ అమ్ముతారా? మామూలు సందేలకు కూడా వస్తారుగా చాలా మంది, రారా వస్తారు. ఇవి ఎంత మామ కేజీ చప్పుడు చావడాలు? అవి చీలికలు చిన్నవి కుక్క చావడాలు అవి 200 ఉంది ఫ్రెండ్స్. అవి 400 చప్పుడిగా. అవి పెద్ద ఉప్పు చావడాలు 250. సరే మామ. ఫ్రెండ్స్ ఇక ఉప్పు తొట్టులో ఊరేసి తీస్తున్నారా, ఇక అట్లా జాడిచ్చి మళ్ళీ ఎండబెట్టేసుకుంటారా. అట్లా 2-3 రోజులు 4-5 రోజులు ఊరబెడితే చేప బిగిసిద్ది, లేకపోతే చేప బిగవదు, అప్పుడు ఎండదు కూడా ముందర. పట్టుకోసేసి పేగు లాగేసి అట్లా ఉప్పులో ఊరేసేస్తారు. ఊరేసిన తర్వాత శుభ్రంగా జాడిచ్చేసి ఇక అలా ఎండబెడతారు, అప్పుడు ఉప్పు చేప అయ్యిద్ది ఫ్రెండ్స్. మనం ఇంకా అటు షాపులు కూడా ఉన్నాయి, 2 ఇక్కడ చూద్దాం, 2-3 ఉన్నాయి. ఇవన్నీ పచ్చి చేపలు, ఇవన్నీ ప్యాకింగ్ ఎక్స్పోర్ట్ వెళ్తాయి. ఔరా బయట రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి పార్సల్ అయ్యి, కేరళ ఔరా. ఫ్రెండ్స్ ఇదంతా చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళు కొనుక్కొచ్చుకుని ఎండబెట్టుకుంటారు, ఉప్పు చేపలు అవి చేసుకుంటారు. ఇవన్నీ పచ్చి చేపల స్టాళ్ళు ఇవన్నీ. ఎంత ఉందమ్మా కేజీయా? ఇవి ఫ్రెండ్స్ ఈ మామూలు మన సందలు కూడా వస్తారా సరుకులు వేయడానికి. కృష్ణ వాళ్ళకు ఉప్పు కూడా ఎంత ఉందమ్మా? 300. ఈ చీలికలు పెద్ద 300. ఈ కానగంతలు 350. కోనం మొక్క కోనం మొక్క అది పాము కాదు కదా. ఫ్రెండ్స్ ఇవన్నీ ఉప్పు చప్పుడు చావడాలు, ఇవి వచ్చేసి కేజీ 350 అలా ఉంటాయి. ఇదేమో రొయ్యలు, చెంగుడు రొయ్యలు అంటారు, ఇవి కేజీ 600. ఇదేమో రొయ్యి పొట్టు కేజీ 400 ఉంటుంది. ఈ మెత్తలు చిన్న సైజు మెత్తలు ఇవి చప్పుడు కేజీ 600 ఉంటాయి. ఇవి రొయ్యలు పెద్ద రొయ్యలు ఇవి కేజీ 700 ఉంటాయి. ఈ చీలికలు కేజీ 350. ఇవేమో రొయ్యలు ఇవి వనామీ రొయ్య ఫ్రెండ్స్. ఈ కేజీ 700 పడతాయి, బాగుంటాయి. రాత్రి వచ్చా 4ంటికి. పర్లేదు వెళ్తున్నాం, మళ్ళీ బాపట్ల వెళ్తాం దాబా. ఫ్రెండ్స్ రేట్లు కూడా ఉప్పు చేపల రేట్లు కూడా రీజనబుల్గానే ఉండే, మనం మీరు అడిగితే ఇస్తారు వీళ్ళు. ఈ చీలికలు, కానాగంతలు, చావడాలు, ఉప్పు చావడాలు. అన్నీ అయ్యే ఉండి మన దగ్గర ఉన్నట్టే. ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో. చీరాల వాటర్ ఫిష్ మార్కెట్ మొత్తం మీకు చూపించాము. ఇక్కడ ఎండు చేపలు, పచ్చి అన్ని ఐస్లో పెట్టినవి మొత్తం, సముద్ర చేపలు మొత్తం అవైలబుల్గానే ఉంటాయి. మీరు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు, కూరలు కూడా వండిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం డబ్బులకి ఛార్జ్ చేస్తారు, కాబట్టి ఇక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. మీరు స్నానం చేయొచ్చు, అన్నీ బాగుంటాయి. కొత్త వాళ్ళు ఏమైనా వస్తే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా సరదాగా ఉంటుంది ఇక్కడ. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఇంటికి వెళ్ళిపోతున్నామా? ఫ్రెండ్స్, అవి ఉప్పు చేప చేయడానికి వీళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. అవి వేలం పాటలో పాడుకున్న వాళ్ళు.